నమస్తే. కరీంనగర్లో బండి సంజయ్ హవా కొనసాగింది. దాదాపుగా 30కి పైన స్థానాల్లో బీజేపీ గెలుపొందడం జరిగింది. సో బండి సంజయ్ కేంద్ర హోంమంత్రిగా అండ్ కరీంనగర్లో ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ముందు నుంచి ఆయన చాలా స్ట్రాంగ్గా ప్రచారం చేసిండు. కాంగ్రెస్ బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్ళింది బండి సంజయ్ అనే చెప్పాలి. సో ఆయన వీడియోలు సోషల్ మీడియాలో ఇవంతా కూడా చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. సో ముందు నుంచి ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ సంజయ్ బీజేపీ గెలవబోతున్నది, కరీంనగర్ అండ్ నిజామాబాద్లో రెండింటిలో బీజేపీ గెలవబోతున్నదని ఒక హైప్ చాలా బాగా క్రియేట్ చేయగలిగారు. సో దీంతో అక్కడ ఎంఐఎం ఓటు బ్యాంక్ కూడా మొత్తం 4 లక్షల మంది ఓటర్స్లో దాదాపు 70-80 వేల మంది ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ ఉన్నది. నిజామాబాద్లో ఇంకా ఎక్కువగా ఉన్నది. సో ఇట్లాంటి ప్లేసెస్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా పోటీ ఇవ్వగలిగింది. మొత్తం 7 కార్పొరేషన్స్లో ఒక కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐ హవా కనిపిస్తున్నది కొత్తగూడెంలో. మిగతా 4 నల్గొండ, మంచిర్యాల్, రామగుండం ఇట్లా మహబూబ్ నగర్లో కాంగ్రెస్ స్వీప్ చేసి పడేసింది. ఇక మిగిలిన కరీంనగర్ అండ్ నిజామాబాద్లో 28 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నది బీజేపీ. బట్ వాళ్ళకి ఎటొచ్చి ఒక 2-3 స్థానాలే తక్కువ అవుతున్నాయి. పోయిన 2020 ఎలక్షన్స్లో కూడా 2-3 స్థానాలు వస్తే వాళ్ళు మేయర్ పీఠం వచ్చేది, కానీ రాలేదు. దీంతో ఎంఐఎం టీఆర్ఎస్ గెలిచినాయి ఆ రోజున. సో ఇప్పుడు మరి ఏం జరుగుతుందని చూడాలి. ఇప్పుడు కూడా ఒక హంగు వాతావరణమే నిజామాబాద్లో కనిపిస్తున్నది. ఒకవేళ 2-3 ఏమన్నా బయటపడితే చెప్పలేం. కరీంనగర్లో మాత్రం స్వీప్ చేశారు, 30కి పైన స్థానాలు గెలిచారు. అండ్ ఎక్సఫిషో ఉన్నది, వాళ్ళకి ఒక ఎంపీ ఉన్నట్టున్నది, 2 ఎమ్మెల్సీలు ఉంటాయి. సో దీంతో వాళ్ళు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. కొంతమంది రెబల్స్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు, ఇండిపెండెంట్ కూడా మళ్ళీ సంజయ్ వైపే వస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాము. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది. మొత్తం కరీంనగర్లో 66 వార్డులు ఉన్నాయి. ఈ 66 వార్డ్స్లో ఇటు బీజేపీ నుంచి రెబల్గా పోటీ చేసినారు, అటు కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేసినారు. బీజేపీ నుంచి టికెట్ రాని వాళ్ళు కొంతమంది, బేతి మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు జనసేన నుంచి పోటీ చేసినారు. సో తను యాక్చువల్గా బేతి మహేందర్ రెడ్డి తనదేదో ఉండే జనసేన నుంచి పోటీ చేసిండు. వార్డ్ నెంబర్ 24th డివిజన్ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. 24th బేతి మహేందర్ రెడ్డి జనసేన పార్టీ, ఆయనకి 852 ఓట్లు వచ్చినాయి. మంచి ఓట్లే సెక్యూర్ చేయగలిగినాడు, కానీ బీజేపీ సత్యనారాయణ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. 1152 ఓట్లు సత్యనారాయణ రెడ్డికి వచ్చినాయి. సో సత్యనారాయణ రెడ్డి ఇక్కడ గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థికి 626 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ అభ్యర్థికి 511 ఓట్లు వచ్చినాయి. సో సెకండ్ ప్లేస్లో బేతి మహేందర్ రెడ్డి నిలవడం జరిగింది. 24th వార్డ్ బీజేపీ ఇక్కడ బండి సంజయ్ క్యాండిడేట్ ఇక్కడ గెలవడం జరిగింది. సో ఇట్లా టోటల్గా ఎన్ని వార్డ్స్ అన్నది ఒక్కసారి మనం లెక్కలేద్దాం. బీజేపీ ఎన్ని గెలిచింది అన్నది అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ పెట్టిన వెబ్సైటే. సో ఇక్కడ ఒకటి బీజేపీ గెలిచింది. మెజారిటీ కూడా చూడండి, 1484 ఓట్లతో బరి అపర్ణ గారు గెలవడం జరిగింది. ఫస్ట్ వార్డులో బీజేపీ. బీఆర్ఎస్కి 1197, కాంగ్రెస్ 1171. ఇట్లా బీజేపీ 1, నెక్స్ట్ బీజేపీ 2, సెకండ్ వార్డు కూడా బీజేపీనే గెలిచింది. మెజారిటీ చూడండి, 1543 ఓట్లు వచ్చినాయి. కొలగాని శ్రీనివాస్ 1543 ఓట్లు వచ్చినాయి 2. నెక్స్ట్ బీజేపీ 1045 ఓట్లు వచ్చినాయి. థర్డ్ వార్డ్ లావణ్య, సమీపంలో ఎవరు లేనేలేరు అసలు, 400 పడ్డాయి, చెరు 400. సో 3వ వార్డు కూడా బీజేపీ గెలిచింది. 4వ వార్డులో బీజేపీకి 416 ఓట్లు వచ్చినాయి. టైట్ ఫైట్లో దాదాపు ఒక 30 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. 4వ వార్డు కూడా బీజేపీ. 5వ వార్డులో బీజేపీకి 278 ఓట్లే పడ్డాయి. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎవరు అని అంటే ఎంఐఎం క్యాండిడేట్ గెలవడం జరిగింది. ఎంఐఎం వర్సెస్ బీజేపీ. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా 484 ఓట్లు వచ్చి ఇక్కడ బీజేపీ గెలవలేదు. మొత్తం ఎన్ని? 4 కదా, 4. నెక్స్ట్ 6th వార్డులో బీజేపీ గెలిచింది 5. 7th వార్డులో బీజేపీ గెలిచింది 6. అండ్ 8th వార్డు పోయింది, 6 అయినాయి కదా ఇప్పటికి. సో 9th వార్డులో బీజేపీ ఓడిపోయింది. 10th వార్డులో బీజేపీ ఓడిపోయింది. నెక్స్ట్ 11th వార్డులో బీజేపీ 888 ఓట్లు వచ్చినాయి, ఓడిపోయింది ఇక్కడ కూడా, సెకండ్ ప్లేస్. సో 6 అయినాయి. నెక్స్ట్ 12th వార్డులో బీజేపీకి 1620 ఓట్లు వచ్చినాయి, ఇక్కడ గెలవడం జరిగింది. జయశ్రీ అనే ఆమె గెలిచింది 12th వార్డులో. మొత్తం 7 ఇప్పటి వరకు బీజేపీ గెలిచింది. నెక్స్ట్ 13th వార్డులో బీజేపీకి 650 ఓట్లు వచ్చినాయి, సెకండ్ ప్లేస్. ఇండిపెండెంట్ అక్కడ 678 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ మిస్ అయింది. సో మొత్తం ఇప్పటివరకు 7. 14వ వార్డులో బీజేపీకి 923, సెకండ్ ప్లేస్. సో ఇక్కడ కూడా గెలవలేదు. మొత్తం ఇప్పటివరకు ఎంత? 7 కదా, 7. 15th వార్డులో
బీజేపీకి 460 ఓట్లే పడ్డాయి. ఇక్కడ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది, సింహం గుర్తు జ్యోతి. సో ఇక్కడ కూడా గెలవలేదు. 16th వార్డులో ఇప్పటివరకు 7 అయినాయి మొత్తం. 16th వార్డులో కాంగ్రెస్ గెలిచింది 933, బీజేపీకి ఇక్కడ 269 పడ్డాయి, థర్డ్ ప్లేస్. 17th వార్డులో బీజేపీ 778, ఇండిపెండెంట్ 813 ఓట్లతో గెలిచారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇండిపెండెంట్లు కూడా ఎక్కువనే రిజల్ట్ తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. ఇప్పటివరకు మనం గెలిచినది బీజేపీ 7. 18th వార్డులో బీజేపీకి 1071 ఓట్లు పడ్డాయి, వాసల రమేష్కి. ఇక్కడ 8 మంది గెలిచినట్టు దీంతో. సెకండ్ ప్లేస్ ఇక్కడ 958 ఓట్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. నెక్స్ట్ 19th వార్డులో బీజేపీ ఇక్కడ గెలవలే, 333 ఓట్లే వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది 595 ఓట్లతో. మొత్తం ఎన్నైనా 8. యా 20వ వార్డులో బీజేపీకి ఇక్కడ కూడా గెలవలేదు. ఇక్కడ ఇండిపెండెంట్ గెలిచింది. మళ్ళీ ఇక్కడ కూడా 1107 ఓట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్ బాగానే గెలిచినారు. సో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్, బీఆర్ఎస్ ఫోర్త్ ప్లేస్. నెక్స్ట్ 8 అయినాయి. 21వ వార్డులో బీజేపీ 797 ఓట్లు వచ్చినాయి, సెకండ్ ప్లేస్. కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ 9 అయినాయి కదా. నెక్స్ట్ 22వ వార్డులో బీజేపీ గెలిచింది, 1316 ఓట్లు వచ్చినాయి, బండ రమణారెడ్డికి 10 అయినాయి. 23వ వార్డులో బీజేపీకి 736 వచ్చినాయి, ఇక్కడ థర్డ్ ప్లేస్. సో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది 837 ఓట్లతో. ఇక్కడ కూడా బీజేపీ గెలవలే. 24th ప్లేస్లో బీజేపీకి ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఇంతకుముందు చెప్పిన బేతి మహేందర్ రెడ్డి మీద 1152 ఓట్లు వచ్చినాయి, 11. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 25 బీజేపీ 466 ఓట్లు వచ్చినాయి లోకేష్కి. కానీ కాంగ్రెస్ అభ్యర్థి గంటా శ్రీనివాస్కి 887 ఓట్లు వచ్చినాయి, 11 అయినాయి కదా. నెక్స్ట్ 26th వార్డులో బీజేపీకి 851, ఇక్కడ కూడా గెలవలే, కాంగ్రెస్ గెలిచింది. 27th వార్డులో బీజేపీకి 645 ఓట్లు వచ్చినాయి, ఇక్కడ కూడా గెలవలేదు. ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది, సింహం గుర్తు. 28th వార్డులో బీజేపీకి 709 ఓట్లు వచ్చినాయి, కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 29th వార్డులో బీజేపీకి 1179 ఓట్లు వచ్చినాయి, ఇక్కడ బీజేపీ గెలిచింది. అంటే ఎన్ని 12 అయినాయి. 30వ వార్డులో బీజేపీకి 495 ఓట్లు వచ్చినాయి, కానీ ఇక్కడ కాంగ్రెస్ 755 ఓట్లతో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. 31st వార్డులో 1549 ఓట్లతో బీఆర్ఎస్ టాప్లో ఉన్నది, ఎంఐఎం సెకండ్, బీజేపీ కేవలం ఇక్కడ 29 ఓట్లే వచ్చినాయి. ఇది మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియా కాబట్టి బీజేపీ ఇక్కడ 0 అయింది. మొత్తం ఇప్పటి వరకు 12 గెలిచింది. 32 వార్డులో బీజేపీ ఇక్కడ నథింగ్, ఏం లేదు, అక్కడ ఎంఐఎం గెలిచింది. 33 వార్డులో కాంగ్రెస్ 1299 ఓట్లు వచ్చినాయి, ఇక్కడ కూడా బీజేపీ పెద్దగా లేదు, అసలు వాళ్ళు ఫోకసే చేయనట్టున్నది. 34th వార్డులో బీజేపీకి 696 ఓట్లు వచ్చినాయి, కానీ ఇక్కడ ఇండిపెండెంట్ పర్వీన్ 1080తో పర్వీన్ గెలవడం జరిగింది. 35th వార్డులో బీజేపీకి 1316 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ మీద స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఇక్కడ 13 అయినాయి కదా. 36th వార్డులో బీజేపీ 1646 ఓట్లు వచ్చినాయి, తోట అనిల్కి, సో 14 అయినాయి. నెక్స్ట్ 37th వార్డులో బీజేపీకి 1122 ఓట్లు వచ్చినాయి, సో ఇక్కడ బీజేపీ గెలిచింది, 15 అయినాయి. 38th వార్డులో బీజేపీకి 1194 ఓట్లు వచ్చినాయి, సో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ పైన ఎంత 85 అండ్ 9 ఓట్లతో గెలవడం జరిగింది, 16 అయినాయి ఇక్కడ. సో నెక్స్ట్ 39th వార్డులో బీజేపీ 743 ఓట్లు వచ్చినాయి, కానీ ఇక్కడ ఇండిపెండెంట్కి 1163 ఓట్లు వచ్చినాయి. ఎవరైనా గణేష్ మాసం, మొత్తం ఎంతైనా 16 అయినాయి ఇందాక. సో ఇక్కడ బీజేపీ రాలేదు. 40th వార్డులో బీజేపీ ఇక్కడ కూడా 876 ఓట్లే వచ్చినాయి, కానీ బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి, 1140, బీఆర్ఎస్ గెలిచింది. నెక్స్ట్ 41వ వార్డులో బీజేపీకి 1017 ఓట్లతో గెలిచింది, ఇక్కడ రేణుక 17 అయినాయి. 42వ వార్డులో బీజేపీకి 1590 ఓట్లు వచ్చినాయి, సో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఎంత అయినాయి 18. 43వ వార్డులో బీజేపీకి 733 ఓట్లు వచ్చినాయి, సో ఇక్కడ బీజేపీ స్వల్ప మెజారిటీతో ఎంఐఎం మీద జస్ట్ 3 ఓట్స్ మెజారిటీతో గెలవడం జరిగింది. 19 అయినాయి. 44లో బీజేపీకి 835, ఇక్కడ బీజేపీ గెలవలేదు,
కాంగ్రెస్ గెలిచింది, 1465 ఓట్లు వచ్చినాయి. 45లో బీఆర్ఎస్ 1074 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 356 వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ గెలవలేదు. నెక్స్ట్ 46లో బీజేపీకి 885, కాంగ్రెస్కి 957. సో ఇక్కడ బీజేపీ గెలవలేదు. మొత్తం 19 అయినాయి. 47లో బీఆర్ఎస్ 1191, బీజేపీకి 1481. గాజా రమ గెలిచింది ఇక్కడ బీజేపీ నుంచి. సో 20 అయినాయి ఇప్పటికి 20 గెలిచింది. ఇక 48వ వార్డు విషయానికి వస్తే బీజేపీ గెలిచింది ఇక్కడ 1025 ఓట్లతో. కర్ర పద్మ 21 అయింది. 49వ వార్డులో బీజేపీ గెలిచింది, 1098 ఓట్లు పడ్డాయి. లక్ష్మీ ప్రకాష్ అన్నం 22 అయింది. 50వ వార్డులో బీజేపీ 1086 ఓట్లు వచ్చినాయి, ప్రవీణ్ కుమార్ గెలిచింది ఇక్కడ 50వ వార్డులో. 23 అయింది. 23 అయింది. నెక్స్ట్ 51లో ఇక్కడ బీజేపీ గెలిచింది 622 ఓట్లతో, బీజేపీ బండారి వేణు 24 అయింది. 52లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది 1033 ఓట్లతో, బీజేపీ ఇక్కడ 881 ఓట్లు వచ్చినాయి. 24 అయింది కదా. వార్డ్ నెంబర్ 53లో ఇక్కడ బీజేపీ గెలిచింది 955 ఓట్లు, కొంపెల్లి శ్వేత 25 మంది గెలిచినట్టు అయింది. 54లో బీజేపీ 1107 ఓట్లతో మెజారిటీ సాధించింది. సో ఇక్కడ ఉమారాణి గెలిచింది, దీంతో 26 అయింది. 55వ వార్డులో బీజేపీ గెలిచింది ఇక్కడ 1084 ఓట్లతో, దెన్ 27 అయింది. 56లో బీజేపీ గెలిచింది 1266 ఓట్లతో, ఎంత అయింది? 27, 27 కదా, 27 అయింది. నెక్స్ట్ 57th వార్డులో ఇక్కడ బీజేపీ గెలిచింది, ఇక్కడ కూడా 807, 28 అయింది. 58వ వార్డులో ఇక్కడ బీజేపీ స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. నెక్స్ట్ 59th ఇక్కడ కూడా బీజేపీ నథింగ్, ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, ఇక్కడ ఇండిపెండెంట్ గెలిచిండు. నెక్స్ట్ 60th వార్డులో ఇక్కడ బీజేపీ గెలవలేదు. 61లో ఎంఐఎం గెలిచింది, అండ్ 62లో ఇక్కడ బీజేపీ గెలిచింది. 29 ఇక్కడ బీజేపీ గెలిచింది, 1286 ఓట్లు వచ్చినాయి 62లో. 63లో ఇక్కడ బీజేపీ గెలిచింది 1087, 30 అయింది. సో నెక్స్ట్ 64th వార్డులో గెలవలే. 65వ వార్డులో ఎంఐఎం గెలిచింది, 1767 ఓట్లు వచ్చినాయి. 66వ వార్డులో బీజేపీ 1631 ఓట్లతో పవన్ కుమార్ గెలిచిండు. 31, ఐ థింక్ 30 or 31 సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. మొత్తానికి ఎక్స్ అఫీషియో కలుపుకుంటే వీళ్ళు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు లెక్క. సో ఇట్లా ఓవరాల్ రిజల్ట్ ఇది. ఈ టోటల్ కరీంనగర్ గెలుపులో ఎవరు ప్రముఖ పాత్ర అంటే 100కు 100% బీజేపీది కొంతున్న, బండి సంజయ్ పాత్ర చాలా కీలకం. ఇక మిగతా పార్టీలు ఎందుకు ఓడిపోయినాయి అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చేతులు ఎత్తేసి ప్రచారం కూడా చక్కగా చేయలే, అది కూడా ప్రధానమైన కారణం. సో బీజేపీకి కొంత ఊరట కలిగించే అంశాలు ఇవి. నిజామాబాద్, కరీంనగర్ అండ్ కొన్ని మున్సిపాలిటీస్లో ఇప్పుడు రాయకల్ కానీ, జగిత్యాల కానీ ఇట్లాంటి ప్లేసెస్లో కొంత, మెట్పల్లి కొంత వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ రాకపోయినా కూడా సింగిల్ లార్జెస్ట్గా నిలబడ్డట్టు కనబడుతున్నది. సో ఈ ఊపు ఎంతవరకు ఉంటుంది ఏంటన్నది చూడాలి. యాక్చువల్గా వాళ్ళు రాష్ట్రంలో ఆల్టర్నేట్ కింద కనబడే సిచ్యువేషన్ ఉందా అంటే బీఆర్ఎస్ కూడా కనబడతలేదు ఎలక్షన్ చూసుకుంటే. సో వాళ్ళు గట్టిగా ఈ 2 ఏళ్ళు గట్టిగా పనిచేసి ఉంటే వేరే ఉండేదేమో బీజేపీ రిజల్ట్. చూడాలి మరి రాబోయే 3 సంవత్సరాలైనా ఏమన్నా గట్టిగా పనిచేస్తారా అన్నది చూడాలి. దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.